హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్యాచులర్ డైరీస్. అరే మనం సో గాయ్స్ ఈ రోజు మనం బొటానికల్ గార్డెన్ పార్క్ లో చూడంగానే మారాలనుకుంటాను. మనం కూడా ట్రెండింగ్ కావద్దా? గైస్ ఇప్పుడు మనం ఎక్కడికి మంచిగా బొటానికల్ గార్డెన్ వచ్చినాం ఫ్రెండ్స్. కొండాపూర్ లో ఉన్న బొటానికల్ గార్డెన్. మళ్ళీ ఆ పాప వద్దు, వీళ్ళు ఆపూర్ అయ్యి వీళ్ళకి వీళ్ళకి పోగానే ఏమైంది ఒక కూల్ గా ఫ్రెండ్స్ చూద్దాం ఒకసారి పార్క్ ఎట్లా ఉందా అని. ఓకే సో సేనా ఇప్పుడు ఏంది మనం బొటానికల్ గార్డెన్ వచ్చింది చూద్దాం ఫస్ట్ ఏమేమి ఉన్నాయని. ఓకే. ఓ ఏనుగులు కానీ నిజం కావాలి. ఏనుగులు నిజం అయితే ఆడు ఉంటాయి కదా పక్కకు. చెరువు ఎవరిని చర్ల చెరువు మంచిగా ఉన్నది కానీ కదా ఏంది పందే అదేది ఏది కాదా పంది కాదు అన్న పిట్టనా? సో మీరు ఏమనుకుంటారు ఒకసారి చూద్దాడు. అది ఏందో చెప్పారు మీరు. పంది కావచ్చు. నీలాగా మాట్లాడు. పంది కాదురా పంది. అది పందే. పంది కాదురా అది పందే. పంది కాదురా పంది అది. సో ఏ అవైతే లేవు చేపలు లేవు. కూల్ ఇట్లా నూకేసుకున్నాడు గట్ల ఉంటుందారా. ఇప్పుడు చెరువుని చూస్తే ఏం చేయాలనిపిస్తాను. మంచిగా ఎండాకాలం కాబట్టి స్విమ్మింగ్ చేయబుద్ధి అవుతుంది కానీ వర్షం వస్తుంది ఇప్పుడు. ఎండాకాలం అనగానే చినుకులు నువ్వుకే ప్రామిస్ నువ్వుకే ఇప్పుడే అన్న ఈత వస్తుంది కానీ మళ్ళీ ఇప్పుడు ఈ నుంచి ఇంటి దాకా పోవాలి. వర్షం ఎక్కువ అవుతుంది. మనం పరిగెట్టేది లేదు, అంత చూసినాకనే పోదాం. కూర్చో, నేను ఫోటో దిగుతావారా. ఒక్క నిమిషం గాయ్స్ చూడండి. సైన్ బోర్డ్ బరాబర్ పెట్టిరు నీదే. ఇంకా తిరిగేది ఉంది దారా కుక్క. గైస్ ఒక్కసారి సాగర్ గారిని చూడొచ్చాడు. ఒక అమ్మాయి రీల్స్ చేస్తా అంటే ఏ సాగర్ ఏంది రా నాకేం తెలియదు, నేను తప్పు చేయలే. నేను తప్పు చేసినావు అంటే నువ్వే ఒప్పుకుంటాను తప్పు చేసినావు అని. రీల్స్ చేస్తా అంటే చూస్తాను పోయి డాన్స్ చేస్తుందా. సాగర్ వర్షం పడేవా ఫుల్ జోష్ ఉన్నావా, పులకరించిపోతాను వారా. చెట్టురా మనకేమో లవర్ లేదు ఇప్పుడు అంటే. సో ఉంది కదా నీ లవర్ అక్కడ ఏంది అవ్వ చూడు. అది నా ఫ్రెండ్. ఇట్లా బల్లాలదే గుర్తు వచ్చిన అట్లా గుద్దాను అదని పో దాన్ని గుద్దుకునే నీ పని అయిపోయి ఉంటాయి చూడు. ఉంటాయి దీన్ని ఉంటే అన్నాడు. ఉంటాయా పెద్ద ఉంది జిరాఫీ సేమ్ ఉన్నారు కన్ఫ్యూజ్ అయినారట. సాగర్ గారు ఇంకో ఆడ కూడా ఉన్నాడు చూస్తారా. చిన్నప్పటి చింటి ఫోటో ఇది ఉన్నది. గాడ చూపి చింటి ఫోటో వేస్తా దాని మీద చూడండి. చింటూ రియల్ కి దాని తేడా కూడా ఉన్నది. మనం అయితే ఇప్పుడు ఆటల సెక్షన్ కి వచ్చేసాం ఒక్కసారి. కానీ ఆట సెక్షన్ మొత్తం బిజీ ఉన్నది. ఇదంతే ఆటల సెక్షన్ మొత్తం బిజీ ఉంది. ఏం గేమ్ సార్ కానీ మనకు అదేది వాళ్ళు లేరా. ఇగో ఇక్కడ ఉన్న వాటిలల్లా వరస్ట్ అంటే ఇది. ఏం గేమ్ ఇది ఎక్కువ సాగర్ ఇప్పుడు ఒక అద్భుతమైన గేమ్ ఆడుతుంది. ఏం లాభం రా దానివల్ల స్కిడ్ అయింది అనుకో. ఇదేం గేమ్ కూర్చోవాలా ఎక్కాలా దుంకో అంటే దుంకితే కానీ అది మంచిగా లేదు. ఇది సాగర్ ఇప్పుడు సో ఇప్పుడు మన అద్భుతాలు చూపెట్టగలుగుతున్నాం. ఇప్పుడు చూపెట్టబోతున్నాం. నేను ఎక్కుతారా నీకు ఇట్లా ఊలాడతా పట్టుకోదా కుక్క ముందు ఏందిరా. చింటూ బాయ్ మొత్తం వేరుగా చింటూ. కమాన్ ఏ చింటూ ఇరవట్లేవా నా ల్యాప్టాప్ ఉందిరా.
ఎక్కువ అవుతుంది గాయస్, బాగా ఎక్కువ అవుతుంది గాయస్. ఇది చూసారు కదా, ఇది చాలా చక్కగా పడుకుంది. సీనుగురికి పోటారా ఇదో పోరా సాగర్ నువ్వు కూడా పుష్కరాలు లేచాడు అనుకో, గులాబ్ జామున్లు అయిపోతాయి మరి. మంచిగా సాగర్ నువ్వు కూడా కూర్చోరా అటు చూద్దాం. ఎట్లా నువ్వే ఉండు, కలిసి ఉంటానా బాయ్. రెడీయా గత కావాలని జస్ట్ మిస్. ఇది ఎక్కాలారా? అరే ఏంది ఇలా సాగర్ ఇట్లా యాక్టివ్ ఉన్నాడు, ఎవరైనా కలిసి ఇక్కడ ఇది చేయగలుగుతారా ఎవరైనా? ఇది ఏంటిది అసలు? చూడు సింటూ బా దారా సింటూకి చిన్న ట్రీట్మెంట్ ఇద్దాం. కమాన్ కమాన్ కాదు సింటూ మధ్య రాబోదారా? సరే చెరువు కావాలి. ల్యాప్టాప్ బ్యాగ్ రా, బ్యాగ్ నాదిరా, బ్యాగ్ నాదిరా. ల్యాప్టాప్ వీడు నా కోసం మొత్తం క్లీన్ చేసిండు. ఇప్పుడు మన రౌండ్ కాబట్టి ఫాస్ట్ నో 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 పర్సనల్ టచ్. అరే హరేంద్ర అది నీ టాలెంట్ లేకుండా నా టాలెంట్ నాకుంది. ఏమి చేయాలి? సో సీను ఏంటిది? అదే ఇట్లా ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడైతే మనం తెలుస్తుంది సాగర్. ఇంతకన్నా ఎక్కువ చేయలేం, మన జిమ్ బాడీ కూడా కాదు. ఒక్కసారి ఒక్కరు కూర్చుంటున్నాడు, ఇద్దరు కూర్చోవాలి. పడతలేదు కాళ్ళ మీద నీకు తెలుసు కదా నాకు ఒక 2 కళ్ళు తిరిగితే ఎట్లుంది ఇప్పుడు? శత విధాలుగా ఉందా అంటే అదోలా ఉంది. అరే గింత స్పీడ్ తిరుగుతుంది కదా. ఎక్కువ సమస్య ఉంటుంది. ల్యాప్టాప్ ఇచ్చి కూర్చుండే ఒకసారి ఎవరన్నా ఆయన అయితే పడతారు, రాలని నేను పడతలేను. ఇద్దరు కూర్చుంటే ఇరుగుతుంది. మధ్యలో కాలు కింద పెట్టకు, ఇరుగుతాయి. కాలు మీద పెట్టు, గట్టి పట్టుకో. రెడీయా? అలా కూర్చున్నప్పుడు ఏమవుతుంది? అమ్మ తోడు ఎంత ఫాస్ట్ తిరుగుతుంది అది. కూర్చో, నాకెందుకేంగా వెళ్ళనే ఇస్తావు. నువ్వు కూర్చో, కెమెరామెన్. ఇద్దరం కూర్చుందా? ఇద్దరం కూర్చుందా? గైస్ డిప్స్ గురించి ఇది కట్టేశారు. ప్రశాంత్ ఏం కూర్చుంటాను రా, తిరుగుతుంది కావచ్చు. ఆపోజిట్ ఆపోజిట్ ఊపిరి అదే నువ్వు అటుకోవాలి. నేను కూడా పడతలేదు. రెడీ? ఇగో గిత్తి ఒక పెట్టుకోవాలి. ఇది ఫాస్ట్ తిరగత్తి, మన ఇద్దరం ఉన్నాడు. అరే ఆపరా అంటే ఆపవారా? మళ్ళీ తిరుగుతారా? ఏదో ఏదో సాధించడం కుకుటారుడు తీసురా. నాకు అసలు ఏం కావడలేదు. వీడియో ఇద్దామా ఆటలు ఆడుకుంటా. అరే ఏం అంత డేంజర్ ఉంది. కొద్దిగా నన్ను కూర్చున్నా పెట్టి
చూడడానికి సింపుల్ గానే ఉంది కానీ దాని వల్ల వచ్చే ఎఫెక్ట్ బాగుంది. టైంకి మంచిగా వర్షం కూడా పడుతుంది ఫ్రెండ్స్. నీకేం కాలేదు ప్రశాంత్? డాన్స్ చేద్దాం. పక్కింటో నీ పెళ్ళమ్మ ఆల్రౌండర్ అరవింద్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళ కింద కామెంట్ చేయండి. మేము కూడా అదే వాళ్ళు ఏముంది అది ఆడ ఫోటో కూడా ఆ పేరు కూడా ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ అన్న అమ్మ అది మాత్రం చాలా డేంజర్ ఉందిరా. సూర్య ఒక క్షణం వీడు ఏంది ఆపలని అర్థమైంది. నేను ఏం చేయను అర్థం కాదు. చిన్నప్పుడు రియల్ ఎస్టేట్ లో ఉన్నప్పుడు ఒకసారి సేమ్ పార్క్ లో ఇది ఉంటది. ఒక ముగ్గురు నలుగురు మొత్తం విరిగిపోయింది. అది తెంపేది ఇప్పుడు రోజు ఆడుకునేటోళ్ళం. మొత్తానికైతే సుక్కలు చూపించారు నాకైతే. సార్ అయితే చెప్పినారా సత్తే దాన్ని నీకెళ్ళి పడి అంబులెన్స్ వచ్చి వేసుకోతాం. నాతో అయితే లేదురా అని చెప్పినా నీకు. ఘోరంగా డేంజర్ అంటే డేంజర్. ఈ వర్షం ఒకటి ఏందిరా ఎండాకాలం వర్షం. అరే గైన గొడుగు ఎట్లా తెచ్చుకున్నారా గట్లా? వీడది. సో గాయస్ వర్షం అయితే ఎక్కువైతుంది. వర్షానికి అక్కడ కూర్చున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఈడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈడ అటు పోకుండా జాలు కట్టిరు. పాపం వీళ్ళది ఏంటంటే వీళ్ళది నిరణ కాకుండా వర్షం పడుతుంది. ఆజాము లగెత్తరో. ఓ గాయ్స్ ఎంట్రన్స్ ఎట్లా? మా కొరియోగ్రాఫర్ మాకు ఒక స్టెప్ చెప్తుండు. చెప్పిండు మాకు ఏదే. సో తెలుసా ప్రేమలో సాంగ్ ఎట్లా సాంగ్ ఇటు ఇగో కదిలింది అంటే ఇటు అన్న తర్వాత ఇట్లా నారా మా కొరియోగ్రాఫర్ వచ్చి మళ్ళీ ఇంకా రావాలా? నేను ఇటు తిరుగుతా ఆయన ఇటు తిరుగుతారా? ఆయన అటు తిరుగుతాడు నువ్వు ఇటు తిరగాలి. ఆపోజిట్ ఆపోజిట్ డన్ గైస్. ఫస్ట్ సో యాక్షన్. ఫస్ట్ ఏంటిదా? కథలు ఎన్ని మనం చదువుకుని కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. వచ్చిందా? వర్షం పరడింగ్స్ ఎండ కొట్టింగ్స్ నీ అక్క నరేష్ గారు వాడా? ఆరో నరేష్ వన్ పేరు పేరా? పుట్టపత్తి రావు నరేష్. అది కూడా అయ్యేందుకు బాలయ్య బాబు. వీరికి ఏమైందిరా? బీప్ అన్న కాడ బీప్ సౌండ్ నీకు తెలుసా? నేను ఎట్లుండో బీప్ అని తీసుకొస్తా. బీప్ బీప్ అది అడ్వెంచర్ స్పోర్ట్స్. ఇప్పుడు గుల్ల అది ఇంకా ఓపెన్ అవ్వలేదు. అసలు వాళ్ళకి ఓనే రాదు స్వామి. కానీ చేద్దా కథలు ఎట్లా చెప్తా. రెయిన్ షర్ట్ ఏందిరా? దీని కాదు కాదు ఇది ఏందా రెయిన్ షర్ట్ కాదు. జిజుపుస్ మెచ్యూరిటీ ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రాదు. అది కూడా ఇంగ్లీష్ రాలేదు. ఏదో షర్ట్ ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రాదు కాదు. నాకు నేను ఇంగ్లీష్ రాదు నాకే రా. అరే డుంకు అవో అరే షర్ట్ ఎక్కడానికి ఏంటి అది? నేను అన్నది ఇదిరా సైకిల్ సాగరు. ఆ నుంచి అటు సైకిల్ ఉంది. సో ఇప్పుడైతే మనం ప్రాక్టీస్ ప్లేయింగ్ ఏరియాకి వచ్చేసాం. ప్రాక్టీస్ ఏరియా ప్లేయింగ్ ఏరియా. రెడీయా?
ఆల్రెడీ ఉంటాయి సీన్ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు, మనం చూసుకోవచ్చు. అది సీసీ కెమెరా ఉంది. పోదాం పోవుడే. ఎక్కచ్చా ఇప్పుడు? ఎంత ఏది కావాలి ఎప్పుడు ఎంత? వీళ్ళు పార్క్ లా ఏం చెప్తారు, వీళ్ళు ఎందుకు వచ్చారు, చెడగొడతారు మంది ప్రవేశం సైకిల్ ప్రైవేసీ. అసలు పార్క్ వచ్చింది మేమేం చేయడానికి, వాళ్ళని అంటే మేము వాళ్ళ ప్రైవేసీని చెడగొడుతున్నావా? ఎంత ఎంత కావాలి? పాపం నీళ్లు తాగేటి ఎంత కావాలి? 50 రూపాయలు కొట్టు. ఓకే కాదు దీని నిలబడతారు, ఎవరు నిలబడితే వాళ్ళది లంచ్. ఓకే ఆల్రెడీ మనకు కెమెరామ్యాన్ ఉయ్యాలి, మా కెమెరా ఉయ్యాలుతాడు గాయస్. దాదా సాగర్ ఇక ఇప్పుడు గేమ్ కనిపిస్తుందా మనిషికి చాయిస్? ఇప్పుడు ఇట్లా ఒక గేమ్ ఉంటుంది చూస్తున్నా, ఇక్కడ అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఇది అట్లా కాదు. ఇప్పుడు నేను ఎత్తే ఎలిమినేట్, నువ్వు ఎత్తే ఎలిమినేట్, లాస్ట్ మిగిలినోడు ఏం చేయాలి చెప్పాలి? సరే గేమ్ ఒక గేమ్ ఆడిపియాలి, ఏదైనా ఒక గేమ్. సరేనా? ఎవరు ఓడిపోతారు 30 రూపాయలే. సరే అదే ఫ్లాట్ లేదు మరి, అదే మరి ఛాలెంజ్. మన ఇటు సైడ్ ఉంటా. అయ్యో నువ్వు లేవు, నీకు కెమెరా ఉండాలంటే లేదు. అబ్బా అసలు నీళ్ళు ఎక్కువనే కదా. అదే అయ్యో అసలు తిరుగుతలేదు అది, తిరుగుతలేదు అది. ఇదంతా కదా కూడా ఇది నీళ్ళు ఎక్కువనే. జస్ట్ మిస్. మామూలు అతలకి మన ఇద్దరం ఏదట్టున్నాం, ఆయన గట్టి తట్టి ఉన్నాడు. ఆ గేమ్ ఆడితే ఆయన రమ్మని గేమ్ అయినాను అయితే లేదు. అదే కానీ రా అదే కదా మరి. ఇట్లా ఏమైంది ప్రశాంత్ కి మీరు కాదు అప్పా కెమెరామెన్ అప్పటి నుంచి ఎత్తా అంటాడు. చాలు ఫ్లాట్ లేదు, అదే మా ఛాలెంజ్. ఇట్లా మధ్యలో దింపుతాడు మా కదా నీతో కాదా కెమెరా ఎవరు? నేను అది ఫ్లాట్ లేదు గాయస్. ఇది లాస్ట్ ఛాన్స్, లేకపోతే కింద వేద్దాం కదా. కింద ఛాలెంజ్ ఇదంతా కాదు. కూర్చోరి అమ్మ గాలి చింత కట్టాలి కానీ. సరే ఒక్కసారి కూడా నిలవాలి. అబ్బా ఈ అమ్మ అయిపోయింది కింద దాని పని. అది ఏంద్రా ఇప్పటి వరకు గేమ్ బంద్ అయితే చింటే ఒక్కసారి కూడా ఎంతసేపు అరే పడుగుతాను ఎంతసేపు ఆవిడ గేమ్. సో గాయ్స్ ఇగో మేము ఇంకా కొద్దిగా వేసినావు, నువ్వు మొత్తం వేయలే. అరే ఇడిది ల్యాప్టాప్ ఉందిరా అలా డస్ట్బిన్. ఆఖరికి గేమ్ స్పాయిల్ అయింది, అసలే పడతలేదు. సక్సెస్ ఇంకేంది సింటే పిత్తడి పాటు డైరెక్ట్ ఆర్చర్ కే స్కానర్ పెట్టేసారు చూసావా? లేదురా. ఓహో దానికా. ఇంతటితో మన వీడియో అయితే పూర్తయింది. బొటానికల్ గార్డెన్ లో చాలా అంటే మధ్యలోనే వర్షం పడ్డది, లేకపోతే ఇంకా మంచి థ్రిల్ ఉంది అంత ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. అసలు మస్తు మొత్తం తిరగలేదు అసలు ఫస్ట్. మంచిగా వర్షం మధ్యలో గింతేనం పడ్డది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీడియో అయితే పూర్తయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. యాక్చువల్లీ పూర్తిగా కొంచెం అర్జెంట్ వర్క్స్ వల్ల వెళ్ళాల్సి వస్తుంది. ఎస్ అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి. సాగర్కి తెలిసిన వర్క్స్ ఏంటియో
చింటూ బాయ్ అది కాదమ్మా. కామెంట్ చేయండి. చెప్పు మళ్ళీ సార్ చెప్పు ఒక నిమిషం చెప్పు. ఏంటమ్మా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మళ్ళీ- చేయండి. మళ్ళీ- లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒకసారి లాస్ట్ టైం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. షేర్ అని షేర్ 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 చేయండి. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గైస్ వీడియో అయితే పూర్తయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీళ్ళు ఎప్పుడు ఇట్లనే అరుస్తూ ఉంటారు, మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో ఎట్లుందా. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. టాటా బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.